అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానాల్లో పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొలంబియా ఎట్టకేలకు యూటర్న్ తీసుకుంది. ట్రంప్ నిబంధనలకు ఓకే చెప్పింది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తూ ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపించేస్తున్నారు. అయితే అక్రమ వలసదారులకు వేడిలు వేసి మిలిటరీ విమానాల్లో పంపించడంపై తీవ్రంగా వ్యతిరేకించిన కొలంబియా ఇప్పుడు వెనక్కి తగ్గింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించింది. స్వదేశానికి వచ్చిన పౌరులను ఆహ్వానించింది. దీంతో అమెరికా కూడా కొలంబియాపై వస్తువులపై విధించినటువంటి సుంకాలు, ఇతర ఆంక్షలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్ శ్రమిస్తున్నారని, దేశంలో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న వారిని ఆయా దేశాలు వెనక్కి ఆహ్వానించేందుకు ప్రపంచ దేశాలు చర్యలు తీసుకునేందుకు సహకరించాలని వైట్ హౌస్ విజ్ఞప్తి చేసింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని, ఆ విమానాలు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తామని ఇటీవల కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు. వలసదారులను గౌరవంగా పంపేలా అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే అంగీకరిస్తామని ఖరాఖండిగా చెబుతూ సైనిక విమానాలను వెనక్కి పంపేశారు. వలసదారులను నేరస్తులుగా చిత్రీకరించకుండా అమెరికా పౌర విమానాల్లో పంపిస్తేనే తమ దేశంలోకి అనుమతిస్తామని పెట్రో స్పష్టం చేశారు. అంతేకాదు, తమ దేశంలో 15,000 మందికి పైగా అమెరికన్లు సరైన పత్రాలు లేకుండా ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలని కొలంబియా ప్రెసిడెంట్ హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. కొలంబియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. కొలంబియా ఉత్పత్తులపై 25% పన్ను విధిస్తున్నట్టు, వచ్చే వారం దీన్ని 50% పెంచుతామని తేల్చి చెప్పారు.